రెబల్ స్టార్ ప్రభాస్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. స్పిరిట్ ప్రెజెంట్ స్కెడ్యూల్ కి బ్రేక్ వేసి ఫౌజీ పెండింగ్ షూటింగ్ కి గేట్లు తెరిచాడు. ఇలాంటి టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అచ్చుగుద్దినట్లు రెబల్ స్టార్ ని కాపీ చేస్తున్నాడు. తన దారిలోనే నడుస్తున్నాడు. ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దారిలో నడుస్తూ తన స్ట్రాటజీని ఫాలో అవుతున్న బన్నీ సడన్ గా రెబల్ స్టార్ దారిలోకి ఎందుకు వచ్చాడు? సందీప్, సుకుమార్, లోకేష్ కనగరాజ్ ఇలా ఒకరి తర్వాత ఒకరితో మూవీలు ప్లాన్ చేస్తున్నాడు. వరుసగా అనౌన్స్మెంట్లు ఇస్తూ వస్తున్నాడు. అంతా త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ ఇచ్చిన ఝలక్ ఎఫెక్టేనా? ఇప్పటికిప్పుడు అట్లీ మూవీ తప్ప మరే సినిమా చేసే పరిస్థితి లేకున్నా బన్నీ ఇలా కావాలనే వరుసగా ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నాడా? దానికి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాతో ఉన్న లింక్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఎన్టీఆర్ ఎవరితో సినిమా తీస్తే వాళ్లతోనే బన్నీ టచ్లోకి వెళ్ళటం మొన్నటి వరకు చూసాం. ప్రశాంత్ నీల్తో అలానే టచ్లోకి వెళ్ళాడు. దేవర హీరోయిన్ జాన్వీతో జోడీ కట్టేందుకు ప్రిపేర్ అయ్యాడు. కట్ చేస్తే లోకేష్ కనగరాజ్ ముందుగా ఎన్టీఆర్ని కలిస్తే తను నో చెప్తే ఆ కథకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నారు. ఇలా ప్రతి అంశంలో ఎన్టీఆర్ రూట్లోనే వెళ్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న కమెంట్లు వినిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ స్ట్రాటజీని కూడా వాడేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ స్పిరిట్ చేస్తూ చిన్న బ్రేక్ ఇచ్చి ఫౌజీ పెండింగ్ షూటింగ్ రీస్టార్ట్ చేస్తున్నాడు. తర్వాత కల్కి 2కి డేట్లు ఇచ్చేశాడు. సలార్ 2 విషయంలో కూడా ప్రశాంత్ నీల్కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. అసలు వీటికి ఎలా డేట్లు అడ్జస్ట్ చేస్తాడనేది తర్వాత సంగతి. ముందు ప్రాజెక్టులు పట్టాలెక్కాల్సిందే. ఇలా ఒకటి సెట్లు కనీసం 2 సెట్ మీదకి వెళ్ళటం, మరొకటి ప్లానింగ్లో ఉండటం, ఇది పాన్ ఇండియా జర్నీలో రెబల్ స్టార్ ప్రభాస్ని కంటిన్యూస్గా మార్కెట్ని శాసించేలా చేసింది. అందుకే అదే స్ట్రాటజీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫాలో అవుతున్నట్టున్నాడు. అందుకే అట్లీతో మూవీ ఇంకా పూర్తి కాలేదు. అంతలోనే లోకేష్ కనగరాజ్తో సినిమాను అనౌన్స్ చేయించాడు. మోషన్ టీజర్ కూడా వచ్చేసింది. కట్ చేస్తే సందీప్ రెడ్డి వంగతో గతంలో అనుకున్న ప్రాజెక్ట్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెట్టించాలంటున్నాడు. యానిమల్ సీక్వెల్ తర్వాత అది పట్టాలెక్కాలని దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ప్లాన్ చేయిస్తున్నాడు. ఇక సుకుమార్తో అనుకున్న పుష్ప 3వ సీక్వెల్ తాలూకా మోషన్ టీజర్ అనౌన్స్మెంట్ ఇప్పించే పనిలో ఉన్నాడు. సో ఇలా తన చేతి నిండా 3-4 పాన్ ఇండియా ప్రాజెక్టులుంటే పాన్ ఇండియా మార్కెట్లో తన జర్నీకి తన రీచ్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవనుకుంటున్నాడో, లేదంటే దర్శకులను తన గుప్పెట్లో పెట్టుకోవాలనే ఇన్సెక్యూరిటీనో మొత్తానికి బన్నీతో ఇలాంటి ప్లానింగ్స్ చేయిస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ ప్రభాస్ దారిలో నడుస్తూ బన్నీ పాన్ ఇండియా మార్కెట్లో సాలిడ్గా పాతుకుపోయేందుకు ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నాడు.